ఇంకా మూడోది అదే సమయంలో మీరు అన్నట్టుగా రఘురామకృష్ణరావు, సరే ఆయనేమో డిప్యూటీ స్పీకర్ అనుకోండి, ఆయన నిర్ణయాత్మకమైన పదవిలో ఉన్నారని మనం చెప్పలేము. పదవి విషయంలో ఆయన కొంచెం అసంతృప్తికి కూడా గురైన మాట నిజమే. ఆ తానా మహాసభలు వీటిలో పాల్గొంటున్నప్పుడు ఆయన అక్కడ మాక్ అసెంబ్లీ అదంతా మళ్ళీ అదొక కథ, అవన్నీ విస్తారంగా అందుబాటులో ఉన్నాయి. అక్కడ మీకు ఏ మంత్రి పదవి వస్తే ఏం శాఖ కోరుకుంటారు? అసలు ఈ ప్రశ్న అడగడమే మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు మీడియా పరమైన అడగము. ఎందుకని అంటే మీరు అవి మీరు చూసుకోవాలి, కానీ బయట అడగరు కదా. కాబట్టి ఆయన అడిగితే ఆయన నాకు ఒక్కరోజైనా హోంశాఖ చేయాలని ఉంది. హోంశాఖ చేస్తే బ్లడ్ బుక్ రెడ్ బుక్ ఇవి మళ్ళీ అంటే రెడ్ బుక్ కాదు బ్లడ్ బుక్. అసలు రెడ్ బుక్ అన్నదానికే ఇది ఎక్కడ ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్తుంటే, మొదటి విషయమేమో గౌరవనీయమైన రాజ్యాంగ పదవిలో ఉండి అక్కడెక్కడో లేని పదవి గురించి ఒకరోజు వస్తే ఏం చేస్తామన్నది మాట్లాడడం. రెండవది రెడ్ బుక్ను కాస్త బ్లడ్ బుక్గా చేయటం, అంటే రెడ్ బుక్ తక్కువ బ్లడ్ బుక్ ఎక్కువ. ఇప్పుడు లోకేష్ బుక్ కంటే రఘురామ్ బుక్ ఇంకా పవర్ఫుల్గా ఉండబోతుందా?